హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. నేను యూట్యూబ్ నుండి ఎందుకు వెళ్ళిపోయానో ఎందుకు వచ్చానో చెప్తానన్నాను కదా, షార్ట్ వీడియోలో చెప్తానండి. వెళ్ళిపోవడానికి కారణం నా హెల్త్ ఇష్యూ. ఏంటంటే మీకు నా 7 ఇంజెక్షన్స్ గురించి తెలుసు. డాక్టరు యూరిన్ ఇన్ఫెక్షన్కు 7 ఇంజెక్షన్లు వేసుకోవాలి అని కదా. 6వ ఇంజెక్షన్ అయిపోయి చేసుకొని వచ్చి లాస్ట్ వీడియో పెట్టి మాట్లాడుతూ నేను వెళ్ళిపోతున్నా బాయ్ అని చెప్పి పెట్టేశాను. ఎందుకంత సఫర్ అయ్యానో నాకే తెలీదు. రీజన్ ఆన్ ది స్పాట్లో ఇంట్లో డిస్కస్ చేసుకోలేదు, నేను ఎవరితో చెప్పలేదు. వీడియో రన్ చేస్తూ అలా వెళ్ళిపోయాను. సరే వెళ్ళిపోయిన దాన్ని వెళ్ళిపోయినానా, ఇంకా సరేలే నేనే ఓన్గా వెళ్ళిపోయినాను కదా అనేసి ఊరుకున్నాను. ఇంకా ఆ రోజు నాకు నెక్స్ట్ డే పొద్దున లేచాక నాకు ఇంకా యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది. ఆ ఇంజెక్షన్స్ ఎందుకు ఇస్తుందమ్మా, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందని ఇస్తుంది కదా. యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది. నేను ఆమెకు ఫోన్ చేశాను డాక్టర్కి, ఏమని, మేడం నేను హాస్పిటల్ వరకు కూడా రాలేను, కంట్రోల్ తప్పిపోయింది, అసలు నా వల్ల అవ్వట్లేదు, 5 మినిట్స్ లోపల కంట్రోల్ లేకుండా అలా పాస్ అయిపోతూ ఉంది. అంటే నువ్వు ఇప్పుడు ఇంజక్షన్ వేసుకోకపోతే ఇంకో ఇంజక్షన్లకు డోసేజ్ పెరుగుతుంది, గ్యాప్ ఇవ్వకూడదు, కంపల్సరీ రావాలి అంటే, సరే రోజు 9:30 కల్లా వెళ్ళే నేను ఇంకా ఆ రోజు 11:30 పైగా వెళ్ళినాము, ఇంజక్షన్ చేయించుకున్నాము. ఆమెను అడిగినాం. ఆమె అడిగింది ఎట్లా ఉందని. మేడం ఇలా ఉంది ప్రాబ్లం అన్న. ఆమెకు అర్థం కాలేదు. నేను టెస్ట్ చేయొచ్చానని. సరే చెయ్యండి అన్నా. టెస్ట్ చేసి ఆమె ఏమనింది, అప్పుడు కొంచెం ఒక 4 రోజుల ముందు దగ్గు స్టార్ట్ అయింది. హోమియో సిరప్ వేసుకున్నాను, తగ్గింది. మధ్యలో ఎప్పుడైనా అట్లా దగ్గుతాను. ఆ దగ్గు ఆమె దగ్గర 2 సార్లు దగ్గిన. ఆమె వెంటనే దగ్గు అనింది. టెస్ట్ చేసినప్పుడు దగ్గినాను. దగ్గితే ఆమెకేం ప్రాబ్లం కనపడలేదు. ఇంకా తర్వాత ఆమె కూర్చొని ఏమనిందంటే వచ్చి, ఇది నీకు దగ్గు వల్ల ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే అప్పుడేం అవ్వలే, దగ్గినా కూడా దగ్గు వల్ల వచ్చింది అని అన్నది. నేను అన్నాను, ఈ దగ్గు వల్ల ఈరోజు సర్జరీ వల్ల కాదు మేడం, సర్జరీకి ముందు కూడా నాకు దగ్గు వచ్చినప్పుడు అప్పుడప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ లీకేజ్ అవుతుంది. సో నేను హోమియో మెడిసిన్ తీసుకుంటున్నాను దానికి. అది నాకు ఈరోజు ఏం కొత్త సమస్య కాదు. నేను చెప్పేది ఏంటంటే, మీరు నాకు టెస్ట్ చేసి చెప్పినప్పుడు ఏం ప్రాబ్లం ఉందో అది అని నేను ఆమెతో డిస్కస్ చేస్తే, ఆమె మళ్ళీ ఏమన్నది తెలుసా, ఇప్పుడు నువ్వు దగ్గుతో మా పాపను పిలిచింది, బయట ఉంది రమ్మని. ఏమన్నది, నేను 2 సార్లు దగ్గితే తను దగ్గమంటేనే దగ్గినాను తప్ప టెస్టింగ్ టైంలో మీ అమ్మ 10-15 సార్లు దగ్గింది నా దగ్గర ఉన్నంతసేపులో. ఆ దగ్గు వల్ల ప్రాబ్లం ఉంది, ముందు పోయి దగ్గుకి ట్రీట్మెంట్ తీసుకో, ఆ తర్వాత 10 రోజుల తర్వాత నేను టెస్ట్ చేస్తాను, ఒకవేళ తగ్గకపోతే మళ్ళీ యూరిన్ టెస్ట్ చేసి ప్రాబ్లం ఏముందో చూద్దామని. నాకు అప్పుడు కోపం వచ్చిందండి. ఎందుకంటే ఆమె ఎట్లా చెప్తే అట్లా వింటూనే ఉన్న. సర్జరీ అప్పటి నుండి ఆమె ఏం తినమంటే తింటున్నా, ఆమె చెప్పిన డైట్ చేస్తున్నాను. ఆమె ప్రతిదీ, ఇంకా ఆ రోజు ఏమనిందంటే వెజిటబుల్స్ వల్ల కూడా అయిండొచ్చు, ఇప్పుడు కూరగాయలు వాటరు ఈ ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఈ వాటర్ అంతా నేను కూడా కాచుకొని తాగుతున్నాను. అంటే ఏం తిన్నావు బయట ఫుడ్ అని. నేనన్నా ఏం తినలేదు మేడం, మేము ఇంటి ఫుడ్డే తింటాము, అసలు బయట ఎక్కువ తినట్లేదు, మేము రేర్ అసలు బయటికి పోయి అదే పనిగా రోజు కూడా ఏమి తినము. మొన్న 2 డేస్ అప్పటికి 2 డేస్ ముందు పాలకూర మీకు కూడా వీడియో పెట్టాను కదా, పాలకూర ఎక్కువ వేసుకొని పప్పు చేసుకున్నామని. అప్పుడంటే కొద్ది రోజులు పాలకూర ఆపేయి, పాలకూర సరిగా క్లీన్ చేయకపోయినా అందులో ఏదైనా వామ్స్ అవి ఉండింటాయి, ఈ మధ్య కూరగాయలు సరిగా ఉండవని ఆమె అనింది. నేనన్నా మేడం మేము పాలకూరను కూడా వెనిగర్ వేసి, ఫ్రూట్స్ని కూడా వెనిగర్ వేసి కడుగుతాము నీట్గా. ఇంకా ఆమెకి ఏం చెప్పాలో తెలియలేదు. ఇంకా ఆమె ఏమనిందంటే అన్నీ లూజ్ అయిపోయినాయి, యాక్చువల్గా ఇట్లా కొందరికి జరుగుతుంది, ఇది కామను, ఎదురుగా ఫిజియోథెరపిస్ట్ ఉంది, ఆమె దగ్గరికి మీరు వెళ్ళండి అని నెంబర్ రాసిచ్చి కొన్ని ఎక్సర్సైజులు చెప్తారు, ఎక్సర్సైజ్ చేసుకో, 10 డేస్ తర్వాత దగ్గు ముందు క్లియర్ చేసుకోండి. దగ్గు వల్ల కాదండి, ఎప్పుడో ఒకసారి దగ్గినాను అంతే తప్ప నాకు నాన్ స్టాప్గా స్నానం చేసే లోపల కూడా కంటిన్యూ యూరిన్ పాస్ అయిపోతూనే ఉంది, కంట్రోల్ లేకుండా. నా బాడీలో అంత వాటర్ ఎక్కడదా అన్నట్టు ఉండిందనమాట. ఇంకా సరే ఆమె చెప్పినట్టు ప్రతిదీ విన్నాం. ఎంత డబ్బు అయిపోగొట్టుకున్నామండి, ఎంత డబ్బు అయిపోగొట్టుకున్నాం. అందరికీ ఇట్లా ఇన్ని చెకప్లు ఉంటాయో లేదో నాకు తెలీదు. మనం డాక్టర్లు ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోతున్నాం. 7 ఇంజక్షన్లు పొడిపించుకున్నాం. అప్పటికీ చెప్పిన, నేను డెలివరీ తర్వాత ఇప్పటి వరకు అలోపతి మందులు తిన్న కుప్పలు మందులు అండి, రోజు 12 మందులు. గత 6 దసరా తర్వాత నుండి
నేను మందులు వేసుకుంటూనే ఉన్నాను. మీకు తెలుసు కదా, ఇప్పుడు కనీసం 5 నెలలు అయిపోయింది కదా. ఇంకా వాళ్ళు చెప్పిన మాట ప్రతిదీ విన్నా. ఇంకా మా ఆయన వెంటనే మళ్ళీ హోమియో డాక్టర్కి చేయండి, ఈమెమో ఇంజక్షన్లు వేసుకుంటే తగ్గిపోతాయని. సరే వేసింది మంచిదే అమ్మ. మా పాప అన్నది కిడ్నీకి ఇన్ఫెక్షన్ తగలకుండా ఉండటానికి వేసినారమ్మా అన్నది. ఆ నొప్పులు ఇప్పటికి ఉన్నాయి, ఇంకా పోలేదు. ఇంకా ఆమె ఏం చేయాలో ఆమెకు తెలీదు. ఆ రోజు ఆమె నుండి ఆమెనే తన చేతులారా ఇంకా వెళ్ళి ఎక్కడైనా దగ్గు ట్రీట్మెంట్ చేసుకొచ్చుకోండి అని చెప్పింది. ఇంకా ఇది ఎందుకు వచ్చింది యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే, నాలో బాధ ఎక్కువైతే మీకు ఇంతకుముందు కూడా షేర్ చేసుకున్నాను. యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది నాకైనా మా పాపకైనా అని. చాలామందికి తెలియకపోవచ్చు. ఎప్పుడైనా టెన్షన్స్ ఎక్కువైతే మనకు యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది. బాధే కాదు, టెన్షన్ వేరు, బాధ వేరు అన్నీ. ఇంకా యూట్యూబ్లో నుండి బయటకు వచ్చినాను కదా, ఆ రోజు మా పాప రాగానే ఒక మాట చెప్పినాను, ఇట్లా మానేశానంటే వెంటనే మరి నీ టైంపాస్ ఎట్లా అమ్మా అన్నది. ఉంటుందిలే నాకు ఏదో ఒక టైంపాస్, మీరు లేరా మిమ్మల్ని చూసుకుంటూ. ఎందుకంటే నేను గత 20 సంవత్సరాలుగా నేను ఖాళీగా లేను. ఒక హౌస్ వైఫ్ లైఫ్ నుండి బయటపడేసి నేను ఒక స్పెషల్గా నా కెరియర్ను నేను చూసుకుంటూ ఇన్కమ్ చేసుకున్నా. ఒక బిజీ పర్సన్, 10 మందితో కలిసి బిజినెస్ చేసుకుంటూ ఎక్కడ గ్యాప్ లేదు. ఒక బిజినెస్ పోతే ఒకటి పోతే ఒకటి అలా స్టెప్పులు మారుస్తూ వచ్చాను ఈ ఢిల్లీకి వచ్చే వరకు కూడా. అందువల్ల నాకు నా ఫ్యామిలీని చూసుకున్నాను. ఇవన్నీ పోయేసరికి నేను యూట్యూబ్కి వచ్చినాను. యూట్యూబ్కి వచ్చి దగ్గర జూలైకి 5 సంవత్సరాలు. అంటే 5 సంవత్సరాలుగా నేను ఇలా నాన్ స్టాప్గా వీడియోలు పెడుతూనే ఉన్నాను. మీరు చూస్తూనే ఉన్నారు. మధ్యలో కొత్త వాళ్ళు వచ్చినారు, పాత వాళ్ళు వెళ్ళిపోవడం. 18,000 సబ్స్క్రైబర్లను సంపాదించుకున్నానే. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కడుపులో బాధ. నేనేం చేశానంటే, మా పిల్లలు వాళ్ళ సెల్లో వాళ్ళ వీడియోలు చూడలేదు. సో మీరు చూడలేదు కదే నా వీడియోలు, నేనన్నా చూస్తానని ఒక రోజు అంతా కూర్చొని కొన్ని వీడియోస్ చూశాను వాళ్ళవి. ఆ తర్వాత కూడా నాకు సబ్స్క్రైబర్లు వస్తున్నారు. ఎన్ని చూస్తాను నేను వీడియోలు. పిల్లలు పోయిన వాళ్ళు ఎంతసేపు నాకు సెల్ ఇస్తారు, కాసేపు ఇస్తారు. వాళ్ళు 24 hours వాళ్ళ చేతిలోనే ఉంటాయి. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. అలా 2 days చూశాను. ఇంకా నాకు రోజు సబ్స్క్రైబర్లు పెరుగుతూనే ఉన్నారు. అంటే ఎప్పుడు పెరిగినట్టే, వీడియోలు పెట్టినా ఎలా పెరుగుతారో అలా పెరుగుతున్నారు. నేను బయటకు వచ్చాక 2 లైఫ్లు చూశానండి నేను. ఆ 2 లైఫ్లు ఏంటంటే, నేను మీకు ఎప్పుడు చెప్తాను కదా, నాకు మీకు బాధలు చెప్పుకుంటే పోతున్నాయి, బాధలు చెప్తే పోతున్నాయి అని. ఆ బాధలు పోతున్నాయని చెప్తున్నాను, కానీ బాధలు పోవట్లే. నేను రిలాక్స్ అవుతున్నాను. అది నాకు యూట్యూబ్లో ఉన్నంత వరకు తెలియలేదు. యూట్యూబ్ నుండి బయటకు వచ్చాక నేను ఎదుర్కొన్న సమస్య ఏంటంటే, నన్ను ఎవరెవరు బాధ పెడతా వచ్చారో గత 13 సంవత్సరాలుగా వాళ్ళందరినీ నా జీవితంలో నుండి తప్పించుకుంటూ వచ్చేసాను. వాళ్ళు వెళ్ళిపోలే, వాళ్ళని నేను వదిలించుకొని వస్తూ ఉన్నాను. అలా వస్తూ ఇంకా ఇలాగే నన్ను డిప్రెషన్కు టార్చర్ పెడతా ఉంటే అప్పటికే మా చిన్న పాప యూట్యూబ్ ఛానల్ ఉండింది లాక్డౌన్లో. తనని చూసి 3 నెలలకే, తను ఏప్రిల్ ఏమో స్టార్ట్ చేసింది, నేను ఆగస్టులో. పిల్లలతో గొడవ పడి వాళ్ళు నీకు వద్దమ్మా యూట్యూబ్ ఛానల్, ఇంట్లో ఒకటి ఉంది కదా ఇంకేమంటే కూడా కొట్లాడి గొడవ పడి రార్థాంతం చేసి చిన్నపిల్లల్లాగా మొండికేసి నన్ను టార్చర్ పెడుతున్నారే. రిలేషన్ అంటే ఎవరో కాదండి, నా ఫ్యామిలీ, నా ఓన్ ఫ్యామిలీ, నా పేరెంట్స్, నా సిస్టరు. ఏదో ఒక మాటతో రీజన్ ఏంటంటే, నా చిన్న కూతురు యూట్యూబ్ ఛానల్ పెట్టింది కదా, ఇంకా వాళ్ళకి ఎక్కడి నుండి కడుపులో నుండి ఎవరెవరికి ఏమేమి గడుపులో నుండి బగ్గుమంటుందో తెలీదు. మా పేరెంట్స్ను గెలకడం బిగిన్ పెట్టారు. వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇలా అంటున్నారు, అందరూ అలా అంటున్నారని అన్ని మాటలు చెప్పడం. ఈరోజు ఒక వీడియో జరిగిందా, వెంటనే రీసెంట్గా మా ఇంటికి మా నాన్న వచ్చారు ఒక 1 year క్రిందట, 8 months క్రిందట. అప్పుడు నేను అడిగిన, నువ్వెందుకు ప్రతిరోజు అంటే వాళ్ళని వదిలేశాను, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినారు మా ఫాదరు. ఇంకా నేను అడిగాను, మిమ్మల్ని నేను ఎందుకు వదిలేశానో తెలుసా, మీరు నన్ను మానసికంగా హింసిస్తున్నారు. నాకు మీ ప్రతి ఫోన్ తర్వాత నేను డిప్రెషన్కు లోన్ అవుతున్నా, టార్చర్ లాగా ఉంది నాకు. అప్పుడు నేను మా గురువు గారు కాడండి, మీకు నాకు తెలీదు, ఎన్నోసార్లు చెప్పాను, సీరియస్గా చెప్తున్నాను, మీకు ఏ సమస్య ఉన్నా భగవంతుని కాడ ఎస్ ఆర్ నో అని 2 స్లిప్పులు వేసుకోండి, రైట్ ఆర్ రాంగ్. మీరు చేయబోయే పనికైనా, మీకు ఏదన్నా జరిగిన ఇన్సిడెంట్కైనా
దాంట్లో కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, మీరు నమ్మినారంటే. నేను అడిగాను, అడిగితే ఏం చెప్పినానంటే, నన్ను పక్కన కూర్చోబెట్టుకొని నీ వీడియో వచ్చిన తర్వాత ఫోన్ చేపించి ఇలా మాట్లాడు అలా మాట్లాడు అని ప్రెజర్ చేసేవాళ్ళు అని. నేను అప్పుడు చెప్పిన, ఎందుకు వదిలేసాను, ఎన్నోసార్లు బాధపడ్డాను నాన్న, మీ అందరిని నేను వదిలేశానని. నేను తప్పు చేశానా, తప్పు చేస్తున్నానా? నేను వదిలేసిన ప్రతి మనిషిని చాలాసార్లు ఆలోచిస్తాను. చాలాసార్లు వాళ్ళ లైఫ్లోకి రెండోసారి వెళ్ళడము, మళ్ళీ రెండోసారి వాళ్ళతో దెబ్బ కొట్టించుకోవడము, బయటికి రావడము, ఇలా బ్రదర్స్ తోటి, సిస్టర్స్ తోటి, పేరెంట్స్ తోటి, అందరితోటి ఇలాగే చేశాను అనమాట. దెబ్బ పడినా కానీ మళ్ళీ పోవటము, మా వాళ్ళే కదా అని సర్దుకొని మళ్ళీ ఇంకోసారి కొట్టించుకొని బయటకు వచ్చిన. ఇంకా వీళ్ళు మారరు, నేనే బయటికి రావాలి అనేసి. అలా అడిగితే మా నాన్న ఆ మాట చెప్పాడండి, పక్కన కూర్చొని ఇలా మాట్లాడు అలా మాట్లాడు అని చెప్పించారని. 100% నాకు, మేము మా నాన్నతో కట్ ఆఫ్ చేసుకున్న తర్వాత నాకు ఇష్టమైన మా పేరెంట్స్ని, అందరికీ వాళ్ళ పేరెంట్స్ ఇష్టం కావచ్చు, కానీ నా పేరెంట్స్కి నేను ఎంత ఇష్టమో అది నాకు తెలుసు, వాళ్ళకి నేనెంత ఇష్టమో వాళ్ళకి తెలుసు. అలాంటి పేరెంట్స్ని నా చేతులారా దూరం చేసుకున్నానే అనేసి మా గురువు గారి కాడ ఒకరోజు చుట్టేసుకున్నా. మా నాన్న కాదు ఈ మాటలు, ఎవరో మాట్లాడిస్తున్నారు కదా అంటే అవును అని వేసుకున్నారు. ఆ రోజు ఆ ఆన్సర్ మా నాన్న ఇచ్చాడు, ఆ ఎవరు అనేది కూడా చెప్పాడనమాట. సో ఇంకా ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకని పెట్టిందో నా కూతురు కానివ్వండి, ఎందుకండి బంధువులకు రెండు వైపులా, ఇటు బంధువులకు అటు బంధువులకు, మా అత్తింటోళ్ళకు తెలిసిపోయింది నేనేంటనేది, మా పుట్టింటోళ్ళకు తెలిసిపోయింది. అంటే నేను చెడ్డదాన్నని కాదు, నా మీద జరిగిన ప్రచారం వేరు, వాళ్ళు నన్ను చూస్తున్న వ్యూ వేరు. అప్పుడు ప్రాక్టికల్గా వాళ్ళకి అర్థమైపోతుంది కదా. సో వాళ్ళను తిరిగి అడుగుతూ ఉండొచ్చు, మీరు చెప్పినది వేరు వీళ్ళు వేరుగా ఉన్నారే అనేది. అదే కావచ్చు వాళ్ళ కడుపులో అక్కసు పెరిగి నాకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేసారు. అంతెందుకండి, నేను వీడియోలో నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉందని చెప్తే ఆ బెస్ట్ ఫ్రెండ్ దూరం అయిపోతుంది. తర్వాత నాకు ఇది వీళ్ళు ఇష్టము అని చెప్తే వీళ్ళు దూరం అయిపోతారు. నాకు ఏఎంసీ వాళ్ళు అంటే ఏఎంసీ వాళ్ళు, నేను ఇట్లా ప్రతిదీ ఏ మనిషితో మాట్లాడుతున్నానో ఆ మనిషి దూరం అయిపోతారు. ఆ భయంతో నేను మనుషులకు ఫోన్ చేయటం మానేశానండి. ఈ ఫోన్లో ఈరోజు ఎవరితో మాట్లాడతానో ఆ మనిషితో దూరం అయిపోతా, ఎవరితో క్లోజ్గా ఉంటాను అసలు ఎక్కడ ఏం జరుగుతుందో నాకు తెలీదు. నేను మా వారి జాబ్ పోయినా కానీ ఇంత సఫర్ అవ్వలేదు. బట్ యూట్యూబ్లో నుండి మీ దగ్గర నుండి బయటకు వచ్చాక నేను సఫర్ అయినది. ఎందుకంటే నేను వదిలేసిన మనుషులందరినీ ఎందుకు వదిలేసానా అని ప్రాణం విలవిలా కొట్టుకుంటుంది. ఏమి 4 మాటలు అంటే అన్నీలే సర్దుకుపోయి ఉండాల్సింది, అందరిలాగా నేను సర్దుకుపోయింటే ఈరోజు నాకు హ్యాపీగా ఉందును కదా. టోటల్గా నాకు అంధకారం అయిపోయింది జీవితంగా, నాకు ఎవ్వరు లేరు, నేను అనాథను అని ఎంత ఫీల్ అయిపోయినా అంటే మా ఆయన ఇంటికి రాగానే మా ఆయన ఫేస్ మార్చారు. ఆ రోజు వేరేగా పెట్టుకున్నారు. మళ్ళీ నిన్న వీడియో చేశాక మా ఆయన ఇంటికి రాగానే నవ్వు ముఖంతో వచ్చారు. మా ఆయనకు కూడా ఇష్టం నేను యూట్యూబ్లో ఉండడం, ఎందుకంటే మా ఆయన ఎప్పుడు చెప్తారు నీకేం అనిపిస్తుంది చెప్పేసి అని. మాకు ఇప్పుడు ఒక మనిషితో మాట్లాడడానికి కూడా మాకు ఎవరు ఛాన్స్ ఇవ్వట్లే. మాకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు కానీ, మాకు ప్రాపర్టీలు సెటిల్ చేయాల్సిన వాళ్ళు కానీ మా ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదు. సో మాకు ఇంకా వేరే దారి లేదు. ఇప్పుడు నేను యూట్యూబ్ నుండి వాళ్ళెవరో నన్ను చూసి నాకేదో చేస్తున్నారు, నా మీద ఏదో ప్రయోగాలు చేస్తున్నారని భయపడి నేను పారిపోవడం ఏంటి, ఇంత బాధ. ఇప్పుడు నాకున్న బాధలో నేను మొత్తం నా సిస్టర్ను, మా పేరెంట్స్ను, మా బ్రదర్ను, నా ఫ్రెండ్స్ను వదిలేసిన అందరితో మాట్లాడాలని తహతహ మొదలైంది. నాకు ఒంటరిదాన్ని అయిపోయినాను, నాకు అంత అంధకారంగా ఉంది. ఫ్యామిలీ ఉంది, చాలా హ్యాపీగా ఉన్నాను. హ్యాపీగా లేనా అంటే హ్యాపీగా ఉన్నాను. నా హ్యాపీ ఫ్యామిలీ, నా యూట్యూబ్, నా రిలేషన్, ఈ 2 డిఫరెన్స్ నేను చూసా. ఫ్యామిలీ నాతోనే ఉంది, నా రిలేషను నాతోనే ఉన్నారు. ఎప్పుడైతే యూట్యూబ్ నుండి బయటకు వస్తానో నాకు ఓన్లీ ఫ్యామిలీ అనేది కనిపించింది అన్నమాట. సో అప్పుడు నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు, నా పిన్నమ్మలు, నా బాబాయిలు, నా మేనమామలు, వీళ్ళందరికీ నేనంటే ఇష్టము. వాళ్ళందరూ నన్ను ద్వేషించడం ఎందుకు మొదలుపెట్టినారో నాకు తెలియదు, కానీ రీజన్ ఇదే. హైదరాబాదు వదిలి బెంగళూరుకి వచ్చిన తర్వాత నా బ్రదర్తోటి, నా గురువు శిష్యులతోటి ఒకరితోటి విడిపోయాను. సరే విడిపోయి నా మటుకు నేను మా అమ్మ, మా చెల్లితో, మా సిస్టర్స్తో నా మటుకు నేను నా కంఫర్ట్ లైఫ్లో నేను ఉన్నాను. మళ్ళీ అది వదిలేసి ఢిల్లీకి వచ్చాక వీళ్ళని కూడా వదలాల్సి వచ్చింది.
చూడండి, ఈ సూదులతో పొడుస్తూ ఉంటే ఎన్ని రోజులు భరిస్తామండి ఒక మనిషి? మనల్ని భరించలేం కదా. సో ఇప్పుడు నేను యూట్యూబ్లోకి మళ్ళీ రాకపోతే నేను వెనక్కి వెళ్ళి వాళ్ళను క్షమించి వాళ్ళతో ఎక్కడ మాట్లాడతానో అన్న భయంతో యూట్యూబ్కి వచ్చాను. మళ్ళీ నిన్న యూట్యూబ్కి రాగానే మళ్ళీ రిలాక్స్ అండి. నాకు ఫోన్ వేస్ట్, ఇంకా నాకు అసలు మొత్తము ఒక బ్లైండ్ అయిపోయినా నేను. ఇంకా నాకేం లేదు, జీవితం అయిపోయింది, ముగిసిపోయింది నా జీవితం, ఇంతటితో అంతం. ఇంకా కేవలం మళ్ళీ పెళ్ళైన కొత్తలో మా ఆయన ఆఫీస్ పోతే ఆయన వచ్చే వరకు పని చేసుకుంటూ ఉండేదాన్ని. అలా ఇప్పుడు మళ్ళీ అదే జీవితమా, మళ్ళీ 28 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోయినానా అనేసి ఇంకా హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్ళినామండి ఆ రోజు. ఇంకా మా డాక్టర్ అన్నాడు, మీరు ఇష్టం వస్తానంటే రండి, నేను ఇస్తాను ట్రీట్మెంట్ అన్నాడు. వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మేము ఆయనకు ఆమె దగ్గర జరిగినదంతా చెప్పాము. ఇట్లా 7 ఇంజక్షన్లు, రిపోర్ట్స్, యూరిన్ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ చూపించాము. ఆయన మందులు ఇచ్చాడు నాకు. ఆ మందులు వేసుకున్న తర్వాత అప్పుడు చెప్పాడు, బెల్ట్ వేసుకోవాలి కంపల్సరీ, బెల్ట్ వేసుకోకపోతే పొట్ట పెద్దగా కడుపుకి ఏ సర్జరీ అయినా కంపల్సరీ బెల్ట్ వేసుకోవాలి అని చెప్పి ఆయన కడ మందులు తీసుకున్నాక ఎంత రిలాక్స్ అయ్యామంటే, అది నేనేమనుకున్నా అంటే యూట్యూబ్ నుండి బయటికి రావటం వల్ల రిలాక్స్ అనుకున్నా. కానీ అది కాదు, నా హెల్త్ ఇష్యూ నన్ను బాగా 4 monthsగా నేను సఫర్ అవుతున్నా కూడా. మీకు తెలియదండి, మా పాప అక్కడికి అన్నది, నీకు ఇంట్రెస్ట్ లేకుంటే ఎప్పుడో ఒక్క వీడియో పెట్టురు, అట్లా అని కంటిన్యూ పెట్టద్దు, మానద్దు అని ఎప్పుడో చెప్పింది. ఒక్క షార్ట్ పెట్టు, రోజు వీక్లీ 2 వీడియోస్ పెట్టుకో, అంత స్ట్రెస్ తీసుకోవద్దు అని చెప్పింది. నాకు స్ట్రెస్ అవుతుందంటే సర్జరీ రోజు కూడా మీకు తెలీదు, ఇంట్లో నుండి పొద్దున 9కి బయలుదేరుతున్నాను, అప్పుడు కూడా ఒక షార్ట్ పెట్టిన. హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు రోజుకొక షార్ట్ వీడియో రెడీ చేసుకొని పోయి రోజుకొక షార్ట్ మా పాప చెప్పినట్టు పెట్టా. అప్పుడు మొత్తము బ్యాక్ అయిపోయింది. బట్ ఈసారి బయటికి వచ్చాక నాకు బ్యాక్ అనేది అవ్వలేదండి. 10 days అయింది కదా, సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు, పెరిగేది పెరుగుతుంది, 0 స్టేజ్కి రాలేదు. సరే దేవుడు, ఇంకా నేను మైండ్ సెట్టింగ్ చేసుకున్నానండి, డబ్బు ఇంపార్టెంట్ కాదు, అన్నీ డబ్బుతో ముడిపడకూడదు. ఆ టెన్షన్ అంతా రిలాక్స్ చేసేసుకొని డబ్బు వస్తే రాని, లేకపోతే లేదు. ఎంతో సంపాదించుకున్నాను, వాడు వీడు తినేసిపోయినాడు. ఆ డబ్బు ముందర యూట్యూబ్ ఇచ్చే డబ్బు నాకు ఒక లెక్కే కాదు. నేను ఏ రోజు డబ్బు కోసం పని చేయలేదు. టపర్వేర్లో కూడా బిజినెస్ చేసినప్పుడు నాకంటూ ఒక గుర్తింపు కావాలని చేశాను, నాకు గుర్తింపు వచ్చింది. బెంగళూరులో కూడా నేను ఒక సంకల్పంతో, నేను మాకు ఇల్లు కొన్నప్పుడు బెంగళూరులో, అదే కొనలేదులే, మళ్ళీ కొన్నాం అనుకున్నారు, కొనాలని నలుగురితో డబ్బులు ఇప్పించుకొని సఫర్ అయ్యే వాళ్ళతో మాటలు పడాల్సి వచ్చింది, సొంత చెల్లి హస్బెండ్తోనే. కేవలం డబ్బులు తీసుకున్నందుకు అజమాయిషి మొదలు పెట్టారు మా మీద. ఎందుకంటే ఎప్పుడైనా ఒక మనిషి అజమాయిషి సహాయం చేసిన తర్వాతే కదా. హైదరాబాద్ ఇల్లు అమ్మినప్పుడు మేము వాళ్ళ దగ్గర తీసుకున్నాం, అంటే అది ఇంకా అమ్మకానికి పెట్టకముందే ఈ ఇంటికి అడ్వాన్స్ ఇవ్వడానికి తీసుకున్నాం. వడ్డీ చెల్లించినామండి, ₹1.5 వడ్డీ చెల్లించి. అప్పటి నుండి మా మీద అజమాయిషి చెలాయిస్తూ ఉండే. ఇంకా తర్వాత ఆ డబ్బు వాళ్ళకి తిరిగి ఇచ్చేసాం. అప్పుడు నేను ఎప్పుడు అండి, 15 సంవత్సరాల క్రిందట మాట చెప్తున్నా, లైఫ్లో ఎప్పుడైనా నేను ఇలా చేయి చాచకూడదు, ఎప్పుడైనా ఇలా ఇవ్వాలి ప్రతి మనిషికి అని ఒక సంకల్పంతో బిజినెస్ స్టార్ట్ చేశానండి. ఏదైతే మా ఆయన నేను ఇల్లు అమ్మిన తర్వాత మిగిలిన డబ్బు వాడు రిటర్న్ ఇచ్చాడు, కొంచెము వుడ్ వర్క్ కానీ తీసి పెట్టుకున్న డబ్బుతో బిజినెస్ చేశాను. ఆ బిజినెస్ ఇలా ఇస్తూనే ఉన్నాను అనమాట. అది అప్పుడు నేను అనుకున్న సంకల్పం అదే కదా, ఇలా చాచకూడదు, ఇలా ఇవ్వాలని. అది జరిగింది. మన సంకల్పమే మనకు మంచి చేస్తుంది, చెడు చేస్తుందండి. సో ఎప్పుడైనా నేను 10 మందికి సహాయం చేయాలి అని అనుకుంటే సహాయం చేస్తూనే ఉంటావు. బట్ నీకు జరిగే మంచి నీకు జరుగుతుంది. నేను ఒకటే అనుకున్నా, నా కర్మ అంతా తీసేసుకున్నారండి నా దగ్గర డబ్బు రూపంలో. ఎందుకంటే ఎవరెవరికి నా డబ్బు చేరిందో వాళ్ళందరూ ప్రాబ్లమ్స్లో పడినారండి, పాపం వాళ్ళందరూ బాగున్నప్పుడే ఇచ్చాను. ఒకరో ఇద్దరో కొంచెం లైట్గా అందరికీ అప్పు ఉంటుంది, ఒక అవసరానికి అని తీసుకుంటారు. సో నేను అనుకున్న, నా కర్మ వీళ్ళందరూ తీసుకున్నారు, నాకు వీళ్ళ డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు, నా దోషాలు ఏమున్నాయో భగవంతుడు వీళ్ళందరికీ సహాయం చేపించి నా కర్మను ట్రాన్స్ఫర్ చేశాడు అని. ఇంకోటి ఏం చెప్తున్నానంటే అండి, ఈవిడ దగ్గర
వేలకు వేలు సర్జరీ తర్వాత కూడా సర్జరీకి 1,90,000 అయింది. తర్వాత మందులని ఎవ్రీ వెళ్ళినప్పుడు ఎవ్రీ విజిటింగ్ 800 ఈచ్ ఇంజెక్షను, మళ్ళీ టెస్ట్ చేసినందుకు 500, ఎదురుగా ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి పంపించింది కదా, మళ్ళీ ఆ రోజు ఒక 500, 1,500 ప్రతిరోజు అలా అయిపోతూ ఉంది. ప్రతిరోజు మా ఆయన ఎన్ని రోజులు బాధపడలేదు, కానీ లాస్ట్లో ఒక రోజు మాత్రం అన్నాడు, అమ్మ ఏం డబ్బులు తింటుంది ఈమె, అసలు దేవత ప్రభామోహనం హైదరాబాద్లో ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్కి హార్మోన్స్ ట్రీట్మెంట్ ఇచ్చింది మాకు. అసలు మా ఆయన ఫైనాన్స్ని బట్టి ఆవిడ ఏ టెస్టులు లేకుండా నాకు హార్మోన్స్ ట్రీట్మెంట్ ఇచ్చింది. లెఫ్ట్ ఓవరీ రైట్ ఓవరీ పర్సంటేజ్ అవి 3 months తినండి, తర్వాత మనకు కావాలంటే మనము 5,000 పెట్టి సర్జరీ అది స్కానింగ్ చేయించుకుందాము అన్ని రిపోర్ట్స్ అని అన్నది. ఆమె టెస్ట్ చేసేటప్పుడు మా ఆయన ఫైనాన్స్ గురించి అడిగింది అనమాట. ఆమె అడిగిందో మా ఆయన చెప్పిందో తెలియదండి. డెలివరీ అప్పుడు కూడా అండి 3 hours అండి నార్మల్ డెలివరీ చేయడానికి, సిజరీన్ చేస్తే డబ్బులు ఎక్కువ అవుతాయని ఆమెను ఇద్దరం కూర్చుని హాస్పిటల్లో. డాక్టర్ అంటే ఆమె అసలు ఈవిడేమో ఎంత డబ్బులు ఉన్నాయి, కొడుకు ఫారిన్లో ఉన్నాడు, ఏజ్డ్ ఈమె, ఏమండి ప్రతి విజిట్కు మా ఆయన అంటాడు, ఇప్పుడు ఆ సర్జరీ తననే కదా చేసింది, ఆ విజిట్కు మళ్ళీ సపరేట్గా అంతంత ఛార్జ్ చేస్తుంది, ఏదో తక్కువ తీసుకోవచ్చు కదా, కొత్త పేషెంట్ వెళ్ళినట్టు తీసుకుంటా ఉంది అంటే వాళ్ళు ఇంకా వృత్తి అది కదా అనేసి అనుకున్నాం. ఇంకా అక్కడ బోర్డు స్పెషల్గా చూడాలంటే 1,500 అంట. మంచి డాక్టర్, మళ్ళీ కాదని చెప్పాను, మంచి డాక్టర్ అంటే మనం డబ్బులు పెట్టాలి. ఈ రోజుల్లో మంచి స్కూల్ కావాలంటే డబ్బులు ఎక్కువ పెట్టాలి. మంచి డాక్టర్ అంటే అందరూ మంచి డాక్టర్లు కూడా ఉండరు కదా, మన అదృష్టం ఉంటే మంచి డాక్టర్లు పడతారు. ఇంకా ఆమె నాకు అప్పుడే ఒక ఎక్సర్సైజ్ చెప్పింది. ఏంటంటే పాపం ఎప్పుడు నాకు ఇట్లా ఇంజెక్షన్ స్టార్ట్ చేయాల్సిన టైంలో ఏం ఎక్సర్సైజ్ చెప్పిందంటే, మనము బాత్రూమ్ వెళ్ళేటప్పుడు యూరిన్ అర్జెంట్ అయితే మనం కంట్రోల్ చేసుకుంటామా బ్యాగ్ తీసుకొని, ఆ ఎక్సర్సైజ్ నువ్వు డైలీ పొద్దున 10 times, మధ్యాహ్నం 10 times, రాత్రి 10 times చేయమని అది చేస్తూ ఉన్నా. ఇప్పుడు ఆ ఫిజియోథెరపిస్ట్ కాడికి వెళ్ళినప్పుడు ఆమె అలాంటి ఎక్సర్సైజే ఒక 6 exercises 500 rupees తీసుకొని చేపించింది. అప్పుడు నాకు ఆమె ఎప్పుడైతే బ్రీతింగ్ లోపలికి బయటికి తీసుకో అని చెప్పింది కదా, అది నాకు హైదరాబాద్లో డెలివరీ అయినాక ప్రభామోహన్ షెనాయి నర్సింగ్ హోమ్లో చేసేవాళ్ళు, మారేడ్పల్లిలో వాళ్ళ హౌస్, మేము సఫిల్గూడలో ఉండేవాళ్ళం కదా. ఆవిడ నాకు డెలివరీ అయినాక జస్ట్ రూమ్లోకి వచ్చి చెప్పిపోయింది, నువ్వు బ్రీతింగ్ లోపలికి బయటికి ఇలా తీసుకుంటున్నాను, అది చాలా కష్టం, పొట్టపడదు అని చెప్పిపోయిందండి, నీకు పొట్టపడదు అని చెప్పిపోయింది. సో ఇంకా నేను చేయలేకపోయినాను. ఇప్పుడు ఈవిడ చెప్పిన తర్వాత అది గుర్తొచ్చింది. ఎవరైనా డెలివరీ అయిన తర్వాత చూడండి ఉంటే ఎవరికైనా ఇన్ఫర్మేషన్, ఎందుకంటే అది ఎక్సర్సైజ్. ఇప్పుడు నాకు ఆవిడ అంతా లోపల అంతా లూజ్ అయిపోయి ఉంటాయి, ఈ ఎక్సర్సైజ్ చేస్తే మజిల్స్ అన్నీ టైట్ అయిపోతాయి, ఎక్సర్సైజ్ చేయమని చెప్పింది. ఫిజియోథెరపిస్ట్ కాడ చేయించుకొచ్చాను. ఆమె పొద్దున మధ్యాహ్నం రాత్రి ఆ 6 exercises మొత్తం 7 minutes పడుతుంది చేస్తున్నాను. ఆ తర్వాత ఏంటంటే కంటిన్యూ చేస్తుండాలంట, నువ్వు ఇంట్లో పని చేసుకుంటూ కంటిన్యూ చేస్తూ ఉండు, లోపలికి బయటికి ఇట్లా అనుకుంటూ. అది యూట్యూబ్లో ఒక వీడియో చూసాను రీసెంట్గా. ఆవిడ కూడా ఎవరికో ఇట్లాగే సర్జరీ అయిన తర్వాత డాక్టర్ది, వీళ్ళు కూడా చెప్తున్నారా, మన వాళ్ళు కూడా ఇట్లాగా అనేసి. మీకు అందరికీ తెలుసో లేదో చెప్తున్నాను, ఎవరైనా సర్జరీ అయిన వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి కదా. సో ఇవన్నీ కూడా మా హోమియో మందులు తీసుకున్నానండి. ఇట్లా 3 రోజుల్లో ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందండి. హోమియో మందు స్టార్ట్ చేస్తే సివియర్ అవుతుంది ఏదైనా, మీకు తెలుసో లేదో కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నా. మా ఆయనకు చెప్పిన, ఏమండి నా ప్రాబ్లం పూర్తిగా నువ్వు చెప్పనీయకుండానే డాక్టర్ కాడ టకటక రిపోర్ట్ చూపించేసినావు, మందులు తీసుకొని 10 నిమిషాల్లో వచ్చేసినాం మనము. ఆయన ఏమన్నాడంటే, వాళ్ళకు ట్రీట్ చేయడం చేతకాక మన మీదే దొబ్బేస్తారు అంతే, వాళ్ళు ఎవరైనా అంతే కదండి, ఒక డాక్టర్ మాట ఒకరికి పడదనుకోండి, తప్పుగా చెప్పట్లేదు, ఇంకా వాళ్ళు చేయలేక అట్లా చెప్తారు అనేసి ఆయన ఇచ్చినాడండి. నిమిషంలో ప్రాబ్లం అంటే నా యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది. ఈయన ఇప్పుడే కాదు, మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ నాకు 5 ఏళ్లలో నేను షేర్ చేస్తున్నానా.
మరి హోమియో డాక్టర్ చెవిరంధ్రం పడితే 6 నెలల్లో నా గురువు ఆశ్రమంలో డాక్టర్లు చేసేవాళ్ళు నాకు. నేను ఒకటే బాధపడుతుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నాకు ఎప్పుడు అందరూ కరెక్ట్ ట్రీట్మెంట్ జరిగింది. ఇప్పుడు మళ్ళీ జరగట్లేదు. ఏంటంటే గైనిక్ కాడ నుండి మనం బయటపడలేం. ఒకసారి వెళ్ళిపోయినాం, ఆమెనే వద్దు అనే వరకు మనం ఆమె కాడ వెళ్ళాలి చెకప్కి రమ్మన్నప్పుడంతా. ఇంక ఇప్పుడు నాకు పోయే అవసరం లేదండి. చక్కగా మా హోమియో డాక్టర్ ఇచ్చాడు మందులు, 15 డేస్ వాడన్నాడు. బెల్ట్ కూడా 15 డేస్ వేసుకో. నేనన్నా పొట్ట తగ్గుతుంది అన్న, ముందు వేసుకో అన్నాడు. మా పాప అన్నది సర్జరీ అయింది కదమ్మా, కొంతకాలం తర్వాత తగ్గుతుందిలే, వర్రీ కావద్దు. అందరూ అంటారు కదండి ఆ ఇంగ్లీష్ మందులు వాడితే మనకు లావ్ అవుతామని. విపరీతమైన ఆకలి. ఇప్పుడు ఏమైందండి నా విపరీతమైన ఆకలి? ఆ మందులు మానేశాక అంత ఆకలేం లేదు, తట్టుకోలేనంత ఆకలేం లేదు. తినకుండా ఉన్నా జరిగిపోతుంది. హోమియో మందుల కోసము కంపల్సరీ తింటున్నాను అంతే. వెయిట్ అయితే చూసుకోలేదు, బట్ ఆ ఇంగ్లీష్ మందుల వల్ల విపరీతమైన ఆకలి. చాలామంది చెప్పడం విన్నాను. ఆమెకు ఒకే మాట చెప్పిన, ఇన్ని మందులు నేను ఎప్పుడు తినలేదు మేడం అంటే పక్క నవ్వింది. ఇలా ఏమన్నా ప్రాబ్లం వినదండి పూర్తిగా. ఇలా చెప్తుండగానే టక రాసేస్తుంది. ఆ భయంతోనే నేను స్టార్టింగ్లో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పలా. నేనేమంటే డాక్టర్ కాడికి వెళ్ళిపోదాం, మన హోమియో డాక్టర్ కాడికి వెళ్ళి ఈమెది అయిపోయినాక ఆ ట్రీట్మెంట్ తీసుకుందాం. పొరపాటున నోరు జారిన అప్పుడు లాస్ట్ విజిట్లో 7 ఇంజక్షన్ల కంట కట్టేసింది. సో నేను వీడియోలో ఎందుకు చేస్తున్నాను, మళ్ళీ ఎందుకు వచ్చానంటే ఇక్కడికి రాకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతా. ఆ బ్యాక్ వెళ్ళడం కంటే నేను ఫ్రంట్కి రావడమే బెస్ట్. ఇదే అండి నాకు చాలా అభిమానంతో ఆ రోజు నేను డ్రాప్ అవుతానన్నప్పటి నుండి ఎవరెవరు కామెంట్స్ పెట్టారో వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే మనం ఒక బాధతో ఏదైనా నేను బాయ్ వీడియో పెడితే కూడా నాకు కొన్ని కామెంట్స్ వచ్చినాయి. 18,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు, రెగ్యులర్గా చూసేవాళ్ళు. అందులో ఎవరైనా కానివ్వండి, బట్ నన్ను ఇష్టపడే వాళ్ళు, రహస్యంగా ఇష్టపడేటోళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే బంధువులు ఎలా ఉన్నారంటే నా వీడియోస్ చూస్తున్నాను అని చెప్పుకోవడానికే నామోషి పడతారనమాట. సో ఇదే బంధువులు ఒకరోజు నా వీడియోస్ వల్ల నేను హ్యాపీగా ఉన్నానని చెప్పుకునే రోజు ఒకరోజు రావాలండి నాకు. నేను డే 1 నుండి తన వీడియోలు చూస్తున్నామని చెప్పుకునే రోజు వస్తుంది, రావాలనే అనుకుంటున్నాను. బట్ డబ్బు అవసరం లేదండి. చూడండి, ఏంటంటే యూట్యూబ్లో ఎవరైనా నాకు ఇంత డబ్బు వచ్చింది అంత డబ్బు వచ్చిందని చెప్తా ఉండే వీడియోలు ఎప్పుడు చూసేదాన్ని. ఎప్పుడైతే నేను చెయ్యనన్నానో అప్పటి నుండి నాకేం డబ్బులు రావట్లేదు, 3 ఏళ్ళ నుండి చేస్తున్నాను, నేను 2 ఏళ్ళుగా చేస్తున్నా, అప్పటి వరకు డబ్బు రావట్లేదు అన్న వీడియోలు వస్తూనే ఉన్నాయి. మన మైండ్ స్టడీ చేస్తుందని మా పాప చెప్పింది ఎప్పుడు. అది నాకు కూడా ఎప్పుడు అర్థమైందంటే స్టడీ చేస్తా అంటే అదేమి మిరాకిల్ అనట్లా. మన మైండ్లో ఏముందో అది క్యాచ్ చేసుకొని ఆ వీడియోస్ మనకు యూట్యూబ్లో వస్తుంటాయంట. మా పాప చెప్పింది ఎప్పుడో. అందుకే ఎప్పుడు ఏమన్నా అంటుందంటే ఫోన్ ఆన్లో పెట్టి మీరు ఏది మాట్లాడకండి, మనం ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకో అంటే బటన్ మనం స్క్రీన్ ఆన్లో పెడతాం కదా, ముందు ఆ బటన్ ఆఫ్ చేయమంటుంది మా పాప. మనము ఏదైనా షాపింగ్ చేయాలనుకుంటేనే మీకు ఆ వీడియోలో వస్తాయి, ఎప్పుడైనా గమనించండి. ఇంతకుముందు కూడా చెప్పినాను. సో ఒక మంచి డాక్టర్ వీడియో వచ్చింది, ఆవిడ కూడా చెప్పింది 3 ఇయర్స్గా నేను వీడియోలు పెడుతున్నాను, నాకు ఇప్పటికి యూట్యూబ్లో డబ్బులు 1 రూపాయి కూడా రాలేదు అని. అమ్మ, ఇంత పెద్ద పొజిషన్లో ఉన్న మీరు ఇంత మంచి వీడియోలు చేస్తున్నా, మీకే రాకపోతే ఆఫ్టర్ ఆల్ నేను ఎవరిలే మీకంటే సీనియర్ అంతే కదా తేడా. బట్ అందరికీ రావండి వచ్చేవాళ్ళు. ఇంకోటి ఏం బాధపడ్డానంటే తిరుపతికి వెళ్తూ మీకు నేను ఒక యూట్యూబర్ అని చూపించాను. తను ఒకప్పుడు 50 మంది సబ్స్క్రైబర్లు ఉండ్రి, తను ఆపేసింది అనమాట. చాలా వీడియోలు డిలీట్ చేశారు, వాళ్ళ పాపకి ఇష్టం లేదని. నేను అడిచి ఆవిడను అంటే కొత్తగా పరిచయం అయినా కానీ ఏమనంటే, ఏందండి మీలో ఎంత టాలెంట్ ఉంది, ఎందుకు ఆపుతారు, మీకు ఒక టైం పాస్ అవుతుంది, మీకంటూ ఒక లైఫ్ ఉండాలి కదా, ఏముంది చేసుకోండి, రేపు మీ మనవరాళ్ళు మీ పాపకే యూజ్ అవుతుంది. ఈరోజు మీ పాప వద్దనింది అనొచ్చు, రేపు తనకే మీ వీడియోలు యూజ్ అవుతాయి అన్న తర్వాత తను అప్పుడే ట్రైన్లో మా పిల్లల్ని అడిగి నేర్పించుకొని కొన్ని యూట్యూబ్లో ఎలా అంటే కొన్ని అప్లోడింగ్ సిస్టమ్స్ ఆమెకు తెలియదంట పాపం. తర్వాత కూడా చాలాసార్లు ఫోన్ చేసి ఆవిడకైతే 800 సబ్స్క్రైబర్లు 50 సబ్స్క్రైబర్లు ఉండ్రి ఆమెకు. దాదాపు 2 ఏళ్ళు అవుతుంది 800 సబ్స్క్రైబర్లకు. ఎంత బాగా ఆమెకు వచ్చిన కామెంట్స్ కూడా నాకు రావండి యూట్యూబ్లో. ఆవిడ వీడియోస్ చూసి నేను అప్పుడప్పుడు అంటే ఆవిడ ఎక్కువ మొక్కలు ఉంటాయి, చాలా మొక్కలు పిచ్చి గింజలు సప్లై చేస్తుంటుంది. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను నేను. చాలా
అంత నాలెడ్జ్ అండి ఆవిడకు. అట్లాంటి ఆవిడనే సక్సెస్ కాలేదు. ఆఫ్టర్ ఆల్ నేను ఎవరిని చెప్పండి. సో బాయ్, సీ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.